ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్లమెంట్లో విస్తృతమైనటువంటి ప్రచారంతో దూసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ గారు కూడా వివిధ వర్గాలను కలుస్తున్నారు. అందులో వరంగల్ అభివృద్ధిపై కూడా విశేషమైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి కూడా హనుమకొండ ప్రెస్ క్లబ్లోకి వారు వచ్చారు. ప్రస్తుతానికి మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సుధీర్ కుమార్ గారు అనేక విషయాల మీద చెప్పారు. సార్, మీరు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే చెప్పడానికి బాగానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి హామీలే ఉన్నాయి. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు కూడా ఎక్కడ అమలు కాలేదనేది కూడా వాస్తవం. అందరూ అదే మేనిఫెస్టో చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విభజన చట్టంలో హామీలను పొందుపరిచే అవకాశం ఉందా? కొత్తగా ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? విభజన చట్టంలో హామీలు ఫుల్ఫిల్ కాకుండా వేరే చట్టం అయితే చేయడానికి లేదు. ఆల్రెడీ ఇట్ ఈజ్ ఇన్ ద యాక్ట్లో చట్టంలో ఉన్నది కాబట్టి తప్పకుండా చట్టంలో అమలు చేయాలి. పారిశ్రామిక రంగంలో కూడా వరంగల్ని అభివృద్ధి చేయాలి. ఐటీ సెక్టర్కి ఇవాళ రావాల్సినటువంటి సందర్భం ఉన్నది. వీటన్నిటికీ మార్గం కావాలి కదా. పరిశ్రమల స్థాపనకు, మార్కెటింగ్కు, ఇవన్నిటికి వచ్చి రవాణా సౌకర్యం కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంపల్సరీ రావాలి. వాళ్ళు ఏదో ఉడాన్ పెడతాము, ఏదో ప్రాంతీయంగా పోయేటువంటి యొక్క విమానాలు పెడితే కాదు. తప్పకుండా మేము కొత్త ఎయిర్పోర్ట్ అడుగుతున్నాం, ఉన్న ఎయిర్పోర్ట్ను పునరుద్ధరించమని. అయితే వీటికి బడ్జెట్కు సంబంధించి కూడా ఇప్పుడు మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఉడాన్ పథకంలో భాగంగానే వీళ్ళు చెప్తున్నారు. ఉడాన్కును ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా తేడా ఉంటుంది. అసలు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయండి. జిఎంఆర్ తోటి చేసినటువంటి గ్రంథి మల్లికార్జునరావు తోటి ఏదైతే అగ్రిమెంట్ చేసినారో అది క్యాన్సిల్ చేయని 30 సంవత్సరాల వరకు పెట్టమని ఏంటిది, ఇంకొక 30 సంవత్సరాలు మోడీ గారు చేయడం ఏంటిది. అందుకే వాళ్ళకి ఇక్కడ ఓటు అడిగే హక్కు వరంగల్ వాళ్ళకి లేదు. హైదరాబాద్ తర్వాత వరంగల్ సెకండ్ క్యాపిటల్ అని చెప్పి మొదటి నుంచి ఊదరగొడుతున్నారు. అంటే ఇది ఊదరగొట్టడానికే పరిమితం అవుతున్నాయా? నిజంగా అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏమైనా కనిపిస్తున్నాయా ఇప్పుడు పరిస్థితులను చూస్తుంటే? ఇక్కడ ఎన్నికే అభ్యర్థి మీద ఆధారపడతాయి. వ్యక్తిగతంగా ఆలోచన చేసినప్పుడు నేను తప్పకుండా వరంగల్ గురించి ఆలోచన చేస్తాను. ఎందుకంటే నేను పుట్టిన ప్రదేశం మీద మమకారం ఎవరికైనా ఉంటుంది. అంటే గత 10 ఏళ్ల క్రితం కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు కదా సార్, ఇక్కడ ఉన్నారు. కానీ అక్కడ ప్రభుత్వము స్ట్రాంగ్ ప్రభుత్వం ఉండే. ఇప్పుడు అట్లా ఉండదు. ఇక ప్రభుత్వం ఆడ కేంద్రంలో ప్రభుత్వం స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్ ఉండదు. మేము తొక్కి పెడతాం, మేము ఇది చేస్తాం, నియంతృత్వం కాదు కదా. డెమోక్రటిక్ కంట్రీలో కూడా డెమోక్రటిక్గా మేము కొట్లాడతాం. తప్పకుండా ఇక్కడ రావాల్సినటువంటి అనేక రకాలైన రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పరిశ్రమలు రావాలి, ఇప్పుడు ఉన్నటువంటి పరిశ్రమలకు ఊతం కల్పించాలి, ఇక్కడ ఉపాధి దొరకాలి, ఇవన్నీ ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడు విభజన చట్టాల హామీలు అమలు కానప్పుడు, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మీరు కేంద్రంతో పోరాడేటువంటి శక్తి ఉందని అనుకుంటున్నారా? తప్పకుండా అభ్యర్థి మీద ఆధారపడుతుంది, వ్యక్తి మీద ఆధారపడుతుంది. పార్లమెంట్లో ఎవరు మాట్లాడతారు ఏం సంగతి అనేది తెలిసిపోతుంది కదా. ఆ పార్లమెంట్లో 544 మంది ఉంటే అందరూ మాట్లాడరు, కొంతమంది మాట్లాడతారు. మా పార్టీకి అవకాశం వస్తుంది, అన్ని పార్టీల రాజకీయ పార్టీల పరంగానే అవకాశం వస్తుంది. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్కి అవకాశం తప్పకుండా వస్తుంది. వచ్చినప్పుడు వరంగల్ అంశాలు తీసుకుంటాం, తెలంగాణకు జరిగిన అన్యాయం పట్ల తీసుకుంటాం. తెలంగాణ వివక్షకి ఎట్లా గురైంది, మళ్ళీ వివక్షకి ఇప్పుడు ఎట్లయితే ఉన్నది. ఇక్కడ తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది ఇవాళ. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మీరు ఇప్పుడు వరంగల్ మీద మీకు ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది. ఎందుకంటే అందులో మీరు హన్మకొండ జెడ్పీ చైర్పర్సన్ కూడా చేస్తున్నారు కాబట్టి ఒక పర్టిక్యులర్ వరంగల్ అర్బన్ పర్టిక్యులర్ కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అటువంటప్పుడు మీరు ఈ విభజన చట్ట హామీలు కానీ ఇంకా మిగిలినవి కాకుండా ఇప్పుడు ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా చెప్తున్నారు అర్బన్గా. ఇప్పుడు మీరు కొత్త రైల్వేస్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు రూపురేఖలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రానివ్వండి, ఫస్ట్ వచ్చినాక వరంగల్ రూపురేఖలే మారుతాయి. ఓకే, అంటే వస్తుందని భావిస్తున్నారు సార్ ఈసారి అయినా? తప్పకుండా రావాల్సిందే అవసరం ఉన్నది. ఎప్పుడు రాకపోయినా ఇప్పుడు రావాలి. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు అమలు కావడం లేదు అని చెప్పి అంటున్నారు. తాము గుర్తించినటువంటి విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక్కటి వస్తే ప్రతి దానికి కూడా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఏది అయినప్పటికీ కూడా పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. పార్లమెంటులో కూడా తమ సమస్యల మీద సానుకూలంగా మాట్లాడేటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగంగా చేసుకుంటే తప్ప పైన ఉన్నటువంటి అధికారులకు కూడా తమ యొక్క సమస్యలు అర్థమవుతాయన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి నిజమైనటువంటి అభివృద్ధి ప్రదాతను తానే నిజమైనటువంటి ఒక క్యాండిడేట్ నేనన్నటువంటి ఒక భావన ఇక్కడ సుధీర్ కుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు.